హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ గేమర్ 07. ఈరోజైతే మనం బ్లాక్ ఫ్రూట్ పార్ట్ 2 ఆడబోతున్నాం. ఇప్పుడైతే మీరైతే కామెంట్ చేశారు అన్న ఐస్ ఫ్రూట్ తినమని. ఇప్పుడైతే మనం ఐస్ ఫ్రూట్ తినేద్దాం. ఇప్పుడైతే మళ్ళీ ట్రాక్ల కింద మనం కంపల్సరీ ఇప్పుడైతే ఐటమ్స్లో పోయి నో ఐటమ్స్ ఫౌండ్ ట్రెజర్లకు వెళ్ళిపోయి ఐస్ ఫ్రూట్ ఉంది గైస్. ఇప్పుడైతే ఐస్ ఫ్రూట్ నొక్కేద్దాం. దాన్ని నొక్కేసి ఈట్ అని నొక్కేద్దాం. ఇప్పుడైతే తప్పున ఈట్ అని నొక్కేసా గైస్. ఇప్పుడైతే తినేస్తుండు. ఇప్పుడైతే ఐస్ ఫ్రూట్ని బ్లాక్ ఫ్రూట్ ఐస్ యాక్టివేటెడ్. ఇప్పుడైతే మనం మళ్ళీ కోస్ట్ దగ్గరికి వెళ్ళిపోతాం గైస్. దబ్బుని వెళ్ళిపోవాలి గైస్. ఇప్పుడైతే మనం మళ్ళీ స్టార్ట్స్లో పోయి మనం పెట్టుకుందాం గైస్. మేలి పైన పెట్టుకుందాం అనుకుంటున్నాం. మేలి పైన పెట్టేసుకుందాం గైస్. ఇప్పుడైతే 41 ఉంది కదా, 20 వరకు పెట్టేసుకుందాం గైస్. 20 వరకు రాని. ఇప్పుడైతే డిఫెన్స్ పైన పెట్టేసుకుందాం గైస్. ఇప్పుడైతే మొత్తం డిఫెన్స్ పైన పెట్టేసినాం. 21 గైస్. ఇప్పుడైతే తప్పున వెళ్ళిపోతాం. ఏడికి వెళ్ళిపోతాం అంటే మనమైతే అది వెతుకుతాం గైస్. ఏదో ఫైండ్ చేద్దాం. అది ఉంది కదా పజిల్ ఫైండ్ చేద్దాం. ఇప్పుడైతే మనం ఫస్ట్ పజిల్ ఏమో ఉంటుంది గైస్. ఈ చెట్టు కాడ ఏమో ఉంటుంది గైస్. ఇప్పుడైతే తీసేసుకుందాం. చెట్టు కాడికి వేసి బటన్ ఉంది కదా గైస్. ఇదే ఫస్ట్ పజిల్లా ఒక పార్ట్. ఈడ సెకండ్ పార్ట్ ఉంటుంది గైస్. ఎన్నో ఈడ కదా ఇగోండి గైస్. ఈడుంది కదా గైస్. ఇప్పుడైతే ఇది సెకండ్ పార్ట్ గైస్. ఇంకొకటి ఎన్నో ఉంటుంది గైస్. ఇప్పుడైతే మనం అటు సైడ్ ఐలాండ్లో ఉంటుంది అనుకుంటే ఇప్పుడైతే వెళ్ళిపోతాము. చూడండి గైస్ ఎట్లా నడుస్తున్నాము. ఇప్పుడైతే దబ్బున వెళ్ళిపోదాం గైస్. ఇప్పుడైతే మనం వచ్చేద్దాం. ఏడుంది గైస్. ఇక్కడనే ఉంది గైస్. ఇప్పుడైతే దబ్బున వచ్చేద్దాం గైస్. ఎట్లా ఉత్తరానికి వస్తలే గైస్. అయ్యా గైస్ ఉత్తరానికి వస్తలే గైస్. అయ్యా గైస్ ఉత్తరానికి వస్తలే గైస్. ఎట్లా గైస్ ఇప్పుడు గైస్. ఇప్పుడు వచ్చేసింది గైస్ ఉత్తరానికి. ఈ ఐలాండ్లో ఒకటి ఉంటుంది అనుకుంటా గైస్. ఇటు సైడ్ గైస్. ఇటు సైడ్ ఉంటుంది ఈ ఐలాండ్ అనే. ఇటు సైడ్ ఏమో ఉంటుంది గైస్. రాయి లాగా ఉంటుంది అది. ఇగోండి గైస్ నొక్కేసాం గైస్. ఇప్పుడైతే మళ్ళీ అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడైతే దబ్బున ఇప్పుడైతే మళ్ళీ మన నదిలోకి వెళ్ళిపోదాం. సీలోకి వెళ్ళిపోదాము గైస్. ఇప్పుడైతే దబ్బున వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం మళ్ళీ దబ్బున వెళ్ళిపోయి ఇన్నే ఒక జాగాలు ఉంటుంది గైస్. ఎన్నో గుర్తుకొస్తలే గైస్. ఎన్నో ఉంటుంది గైస్. కానీ ఎన్నో ఉంటుంది. ఇన్నే కాదు గైస్. ఎన్నో ఉంటుంది. ఇక్కడ కాదు గైస్. ఓపెన్ ఉంది అనుకుంటా గైస్. ఓపెన్ కాలేదా గైస్. అయ్యా గైస్ ఇంకొకటి ఉందనుకుంటా. నాకు తెలిసి అవే ఉన్నాయి అనుకుంటా ఐడియా. ఇంకోటి ఎక్కడ ఉంటుంది అంటే ఈయనే ఎన్నో ఉంటుంది గైస్. పొద్దుల్లో ఉంటుంది అనుకుంటా గైస్. గ్రీన్ కలర్ బటన్ ఉంటుంది గ్రాస్లా. చూద్దాం గైస్. ఇప్పుడైతే ఈడైతే లేదు. ఈడ కూడా లేదు అనుకుంటా. ఈడ లేదు గైస్. ఇప్పుడైతే ఏడిపోదాం గైస్. ఈడ ఉంటుంది అనుకుంటా. ఈడ కూడా లేదు గైస్. ఈడ కూడా లేదు గైస్. ఇప్పుడైతే తప్పున వెళ్ళిపోతాం కాడికి. ఈడైతే దీంట్లో వెతుకుతాం గైస్. దీంట్లో ఉంటుందా ఉండదు. దీంట్లో కూడా లేదు కదా గైస్. అయ్యా గైస్ ఎన్నో ఉంటుంది గైస్. అయ్యా గైస్. అరే ఇన్నో ఉంటుంది అనుకుంటా గైస్. మన ఐడియా అయితే ఏడిపోయింది గైస్. ఇప్పుడైతే ఈడు ఉంటుందా గైస్. ఈడు ఉంటుంది అనుకుంటా గైస్. ఐ థింక్ ఇన్నే లేదు గైస్. అయ్యా గైస్. అర్రే గైస్ మనం ఇప్పుడు ఎట్లా గైస్ ఇగోండి గైస్. ఇన్నే ఉంది. లాస్ట్ పజిల్ వాస్ కంప్లీటెడ్ గైస్. ఈడైతే జస్ట్ తీసేసుకుందాము. ఇప్పుడైతే దబ్బున వెళ్ళిపోదాం. వీటికైతే మళ్ళీ ఆడికి పోయి చూసేసి వస్తాం. దబ్బున వెళ్ళిపోదాం. ఇప్పుడైతే చూసేద్దాం. దబ్బున వెళ్ళిపోయి అయ్యా గాయస్ ఎక్కువ అరే ఎక్కుతలేడు గాయస్. ఏం చేయమంటావు గాయస్. ఎక్కేసిండు గాయస్. ఇప్పుడైతే మనం దబ్బున వెళ్ళిపోదాం. ఇప్పుడైతే దబ్బున కిందికి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే గాయస్ మెరుస్తుంది గాయస్. ఇప్పుడైతే డైమండ్ చెస్ట్ అయితే తీసేసుకుందాం. దబ్బున చెస్ట్ అయితే తీసేసుకున్నాం గాయస్. అండ్ 2175. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం గాయస్. కోస్ట్ తీసుకుందామా ఏడికి పోదాం గాయస్. చూసారా గాయస్ మన ఐస్ ఫ్రూట్ ఎట్లుందో. టొర్నాడో.
ఇప్పుడైతే వెళ్ళిపోదాం గాయస్. దబ్బున దబ్బున ఈడ గిచ్చా మ్యామ్ దగ్గర మనమైతే ఇప్పుడు రోల్ చేయడానికి వస్తుందా గాయస్. ర్యాండమ్ ఫ్రూట్ ఇప్పుడైతే అయ్యా గాయస్ లెవెల్ 50 కావాలంట గాయస్ నాకైతే. ఇప్పుడు అయితే మన లెవెల్ 16 గాయస్. ఇప్పుడు లెవెల్ 50 తర్వాతనే వస్తుంది అనుకుంటా గాయస్. ఏదైతే కొస్ట్ ఉంది దబ్బున కొస్ట్ తీసేసుకుందాం. గొరిలాస్ కన్ఫర్మ్ నొక్కేసి దబ్బున వెళ్ళిపోదాం గాయస్. దబ్బున వెళ్ళిపోయి గాయస్ మనం ఎయిర్ జంప్ కొనాలి గాయస్. 7169 ఉన్నాయి గాయస్. ఇప్పుడైతే మనం ఎయిర్ జంప్ కొన్నాం గాయస్. ఇప్పుడైతే వీళ్ళని చంపేద్దాం రప్ప అని అనుకుంటే ఇప్పుడైతే వీళ్ళని చంపేద్దాం దబ్బున. ఇప్పుడైతే వీళ్ళని చంపేస్తున్నాం గాయస్. ఇప్పుడైతే చంపేసినాం గాయస్. మనం మ్యాక్స్ చూసండి గాయస్. లెవెల్ 4 గాయస్. అప్పుడే లెవెల్ అప్ కూడా అయింది గాయస్ మనది. ఇప్పుడైతే చంపేద్దాం. అయ్యా గాయస్ మనని కూడా కొట్టేస్తుండు గాయస్. అరే ఇప్పుడు దబ్బున కొట్టేద్దాం గాయస్. దబ్బున గాయస్ మన మ్యాక్స్ 7 గాయస్. ఇప్పుడైతే దబ్బున చంపేద్దాం. ఈయనను కూడా చంపేద్దాం రప్ప అనుకుంటా. ఈయనను కూడా చంపేద్దాం దబ్బున. గొరిలాస్ గాయస్ గొరిలా లెవెల్ అయితే 20, మన లెవెల్ అయితే 17. ఇప్పుడైతే చంపేద్దాం గాయస్ ఈయనను కూడా. ఎంతమందిని 8 మెంబర్స్ని చంపాలంట గాయస్. 8 మెంబర్స్ని ఎక్కడైనా 8 మెంబర్స్ని చంపాలా గాయస్. ఇది చాలా పాపం గాయస్. 8 మెంబర్స్ని చంపుతారు గాయస్. పాపం గాయస్. 5 మెంబర్స్ అయినా అనుకోవచ్చు. 8 మెంబర్స్ గాయస్ గాయస్. మళ్ళీ మనం మ్యాక్స్ అయితే లెవెల్ అప్ అయింది. ఇప్పుడైతే లెవెల్ మ్యాక్స్ మన లెవెల్ అప్ కూడా అయింది గాయస్. 18. ఇప్పుడైతే మనం దబ్బున చంపేద్దాం. వీళ్ళని కూడా చంపేద్దాం రప్ప అనుకుంటా. ఇప్పుడైతే మనమైతే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఒక జాగర్ ఉంటాడు గొరిలాస్ని. ఇప్పుడైతే చంపేస్తున్నాం దబ్బున. ఇప్పుడైతే మళ్ళీ చంపేద్దాం గాయస్. దీనికి M1 ఉంది గాయస్. M1 స్టార్స్ పోయి మొత్తం బ్లాక్ ఫ్రూట్ పైన పెట్టాలి గాయస్. బ్లాక్ ఫ్రూట్ పైన పెట్టేద్దాం. మొత్తం 7 స్టార్స్ బ్లాక్ ఫ్రూట్ పైన పెట్టాను గాయస్. ఇప్పుడు చూసారా గాయస్ మన డ్యామేజ్ ఎంత వస్తుందో చూసారా గాయస్. 27, 26 అట్లా. ఇప్పుడైతే మనం 1200 అంట గాయస్. ఇప్పుడైతే 9000 ఉన్నాయి. ఇప్పుడైతే గొరిల్లా కింగ్ని అయితే చంపేద్దాం. మళ్ళీ వచ్చిందంట గాయస్. వీళ్ళు కొట్టలేరు గాయస్ ఇప్పుడు మనని. వీళ్ళని దబ్బున చంపేసి మనం గొరిల్లా కింగ్ని కూడా చంపేద్దాం గాయస్. రప్ప అని కూడా పోయి చంపేద్దాం గొరిల్లా కింగ్ని. మనం చంపేసినాం అనుకో మనకి 2000 వస్తుంది గాయస్. 2000 తోటి మనం ఎయిర్ జంప్ కొనొచ్చు గాయస్. ఇదేముంది గాయస్ ఎల్లో స్టార్ బెర్రీ అంట గాయస్. ఇప్పుడైతే మనం తీసేసుకుందాం ఎల్లో స్టార్ బెర్రీ. ఇప్పుడైతే మనం దబ్బున వెళ్ళిపోదాం గాయస్. కొస్ట్ దగ్గరికి వచ్చేస్తాం. ఇప్పుడైతే గొరిల్లా కింగ్ గాయస్. గొరిల్లా కింగ్ని కన్ఫర్మ్ నొక్కేసి ఇప్పుడు దబ్బున గొరిల్లా కింగ్ని చంపడానికి రెడీ అయిపోదాం గాయస్. రప్ప చంపుకుంటూ వెళ్ళిపోవడమే గాయస్ గొరిల్లా కింగ్ని అయితే. ఇప్పుడైతే మనం దబ్బున పోదాం గాయస్. నెక్స్ట్ పార్ట్లో మీకు ద స్ట్రాంగెస్ట్ బ్యాటిల్ గ్రౌండ్ ఆడబోతున్నాం గాయస్. బ్లాక్ ఫ్రూట్ కాదు, ఓల్డ్ నేను పార్ట్ అట్లా పెడుతున్నా. ద స్ట్రాంగెస్ట్ బ్యాటిల్ గ్రౌండ్ గాయస్. ఈయనను కూడా గొరిల్లా కింగ్ అయితే చంపేద్దాం గాయస్. మీరు కామెంట్ చేయండి ద స్ట్రాంగెస్ట్ బ్యాటిల్ గ్రౌండ్ ఆడదామా వద్దా అని. ఆడదామంటే చెప్పండి గాయస్. మా ఫ్రెండ్స్ అనేది ఏమన్నారంటే నువ్వు గీవ్ అన్నారు గాయస్. నాకు పిచ్చి లేచింది, అందుకే ఇప్పుడు ఆడదాం అనుకుంటున్నా గాయస్. మీది బట్టి ఉంది గాయస్. నేను వాళ్ళకి చెప్పాను మీరు కామెంట్ చేస్తే ఆడతా అని. ఇప్పుడైతే మీరు కామెంట్ చేయండి గాయస్. ఇప్పుడైతే తప్పున గొరిల్లా కింగ్ అయితే చంపేద్దాం గాయస్. ద గొరిల్లా కింగ్ 25 లెవెల్, మనం 21 లెవెల్ని అయితే చంపేస్తున్నాం బాస్ని. అర్రే గాయస్ కొడుతుండు. ఇప్పుడైతే చంపేద్దాం ఐస్ పియర్స్. ఇప్పుడైతే ఐస్ పియర్స్ వాడేద్దాం. వుడెన్ ప్లగ్ వచ్చింది ఏంది గాయస్. 4 వుడెన్ ప్లగ్స్. అయ్యా గాయస్ చంపేద్దాం గాయస్. ఐస్ పియర్స్ అయితే రాలే. ఇప్పుడైతే వచ్చేసింది. దబ్బున చంపేసాం. ఇప్పుడైతే అర్రే గాయస్ ఈయన ఎవరు ఉన్నారు. స్పిన్ ఫ్రూట్ ఇచ్చేసిండు గాయస్. అయ్యా గాయస్ లక్ స్పిన్ ఫ్రూట్ దొరికేసింది ఫ్రీగా. ఇప్పుడైతే మనం మళ్ళీ నా కొడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చంపేస్తా.
గొర్రెల కింగ్ అయితే ఇప్పుడు అర్రే అర్రే గాయస్ కొడుతుండు గాయస్. అయ్యా గాయస్ చచ్చిపోయినా గాయస్. గాయస్ మళ్ళీ మనకే వచ్చేసింది గాయస్. లెవెల్ అప్ కూడా అయిపోయింది. అందులో 2000 గాయస్. ఇప్పుడైతే మనం యాసిడ్ తోటి థ్యాంక్స్ చెప్తున్నాం గాయస్. హరకత్ సైమాస్ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు ఇలా చెప్పాలంటే థ్యాంక్స్ అన్నట్టు. హరకత్ సైమాస్ అంటే ఇప్పుడైతే పోయి హరకత్ సైమాస్ అని చెప్పేద్దాం. ఉన్నాడు అనుకుంటా గాయస్. లేడు అనుకుంటా ఇప్పుడైతే ఈడ. లేడు గాయస్, ఈడైతే లేడు. దగ్గరలకి ఇప్పుడైతే మనం చెస్ట్ తీసేసుకుందాం. చెస్ట్ ఉందా గాయస్? చెస్ట్ తీసేసుకుందాం అనుకుంటా గాయస్. అప్పుడు చెస్ట్ అయితే లేదు ప్రస్తుతానికి ఈడ. మనమైతే ఇప్పుడు ఏం కొందామంటే ఎయిర్ జంప్ గాయస్. ఆడ ఫ్రీగా పోతుంది, అడిగి పోదామంటే ప్లీజ్ ఫ్రూటా గాయస్. ఎవరు అడుగుతారు గాయస్? పిచ్చా మేరుకుంటారు. ఈయననే గాయస్ మనకి ఇచ్చిన వాడే ప్లీజ్ ఫ్రూట్ అనుకుంటా గాయస్. మనం కూడా వద్దు గాయస్. మనం కష్టపడదాం, హార్డ్ వర్క్ చేస్తాం. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. గలీజ్గా అనిపిస్తుంది గాయస్. మనం హార్డ్ వర్క్ చేద్దాం గాయస్. నేను మీ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నా, మీరు కొంచెం హెల్ప్ చేస్తే నాకు గ్రైండింగ్ లేదా ఇక్కడ నాకు హెల్ప్ చేయండి గాయస్, ప్లీజ్ గాయస్. ఇప్పుడైతే చంపేద్దాం. ఇప్పుడు అయ్యా గాయస్ లోపలికి పోతలేడు. ఇప్పుడైతే లోపలికి వచ్చేసాం. ఇప్పుడైతే దిస్ ఈజ్ దట్ గ్రావిటీ బ్రో, ప్లీజ్ ఐ వాంట్ గ్రావిటీ అంట గాయస్. గాయస్ మననే కొడుతున్నాం గాయస్. బై మిస్టేక్ తాకింది. అయ్యా బై మిస్టేక్ తాకిందిరా. అయ్యా కొడుతున్నాం. సరే గాయస్, మనకు టైం వస్తుంది. మనం టైం వచ్చినప్పుడు మనం కూడా కొడదాం గాయస్. వాళ్ళని అయితే ఇప్పుడైతే చంపేసిరు గాయస్. గాయస్ నన్నే చంపేస్తారు గాయస్. స్పిన్ ఫ్రూట్ అయితే దొరికింది గాయస్. స్పిన్ ఫ్రూట్ ఇంకా చెస్ట్లో పోతే చూనిస్తలేరు గాయస్. ఏమున్నారు గాయస్ మీరు. ఎప్పుడైతే మన స్టాక్స్ ఎంత ఉన్నాయి బ్లాక్ ఫ్రూట్ పైన పెట్టేద్దాం. కొన్ని బ్లాక్ ఫ్రూట్ పైన పెట్టేసి నెక్స్ట్ మేలీ పైన పెట్టేద్దాం గాయస్. అన్నీ మేలీ పైన పెట్టేసాం. 36 స్టాక్స్ ఆఫ్ మేలీ. ఇప్పుడైతే మనం బోర్డులో ఎక్కి వెళ్ళిపోదాం గాయస్. బోర్డులో ఎవరో బోర్డు గాయస్ నాకేదో తెలియదు, కానీ ఇప్పుడైతే మనం వేసేసుకొని వెళ్ళిపోదాం గాయస్. ఆ ఐస్లాండ్కి అయితే వెళ్ళిపోదాం. ఫ్రోజన్ విలేజ్ ఇప్పుడైతే వెళ్ళిపోదాం గాయస్. అయ్యా గాయస్ కదులుతుంది ఏంది గాయస్? అయ్యా ఏమైంది గాయస్? బోట్కి కదులుతారు. మిసైల్స్ అయితే పోతున్నాయి కానీ కదులుతలే గాయస్. అయ్యా మనం నడుచుకుంటూ పోవడమే బెస్ట్ గాయస్. మనకు రైస్ ఫ్రూట్ ఉంది ఇక. సో మనం నడుచుకుంటూ వెళ్ళిపోదాం రప్ప అనుకుంటా. ఇప్పుడైతే ఎన్నో ఉంటుంది గాయస్. అదే ఐలాండ్. అవును గాయస్ ఆడ కనిపిస్తుంది కదా గాయస్, అదే ఐస్లాండ్ అనుకుంటా. ఫ్రోజన్ విలేజ్. నాకు ఊక ఐస్లాండ్ వస్తుంది. లోవర్ ఎనర్జీ 15 ఎనర్జీ రిక్వైర్డెడ్ గాయస్. దబ్బున వెళ్ళిపో గాయస్. మనం ఫైటింగ్ స్టైల్ కూడా తీసుకోవాలి గాయస్. ఎయిర్ జంప్ అయితే తీసుకుంటున్నాం. ఇంకా ఆరా తీసుకోవాలి. ఇంకా బ్లాక్ స్టెప్ ఫ్లాష్ తీసుకోవాలా? ఫ్లాష్ స్టెప్ తీసుకోవాలా? నోరు తిరుగుతారు గాయస్. ఫ్లాష్ స్టెప్ తీసుకోవాలా? ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి గాయస్. మనం ఇంకా ఫైటింగ్ స్టైల్ కూడా తీసుకోవాలా గాయస్? అది మెయిన్. మనం ఫైటింగ్ స్టైల్ తీసుకోవాలా గాయస్? తప్పున ఎనర్జీ అయిపోతుంది గాయస్. ఇట్లా అనగానే ఎనర్జీ అయితే ఇప్పుడు తప్పున తీసేసుకుందాం గాయస్. ఎనర్జీ వస్తలేదు గాయస్. అప్పటికి వెళ్ళి గాయస్ తప్పున వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనకైతే ఎయిర్ జంప్ గాయస్. ఇప్పుడు చూడండి గాయస్ నడుచుకుంటూ వస్తుంటే చూసారా గాయస్ సినిమాటిక్లా. జడలురా కోస్తారా చెవాలే లేసా బిడ్డ పేగులు తీసి బిడలో పెడతా బిడ్డ ధూమ్ తాక్ గాయస్. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రాలే గాయస్. ఆహా ఏమనుంటుంది గాయస్ ఈ సినిమాటిక్లా ఇట్లా నడుస్తుంటాయి గాయస్. ఇప్పుడైతే మనం ఫ్రోజన్ విలేజ్కి వచ్చేసాం గాయస్. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. చెస్ట్ అయితే తీసేసుకుందాం. చెస్ట్ తీసుకొని ఇప్పుడైతే వెళ్ళిపోదాం గాయస్. జంప్ చేయి అర్రే గాయస్ జంప్ చేయని ఇంకా వస్తాం గాయస్. ఇప్పుడైతే ఎయిర్ జంప్ ఉంటే రప్ప వెళ్ళిపోదాం గాయస్. వచ్చేసాం గాయస్. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం.
ఇదే గాయ్స్ ఈడికైతే వెళ్ళిపోదాం. 10,000 రిక్వైర్డ్ అవుతుంది. ఇప్పుడైతే ఎయిర్ జంప్ కొనేద్దాం. అయ్యా ఏ సర్వర్లో మనం చూసినా గాయస్ ఎయిర్ జంప్ కొనేద్దాం. ఇప్పుడైతే ఎయిర్ జంప్ పైన నొక్కేసాను గాయస్. లర్న్ వచ్చేసాను గాయస్. బాట్ ఎయిర్ జంప్ ఫర్ 10,000 గాయస్. సారీ అయితే 25,000 అంట గాయస్. ఇప్పుడైతే మనం డబ్బులు వెళ్ళిపోదాం గాయస్. ఎయిర్ జంప్ చూసారా గాయస్ ఎట్లుందో ఎయిర్ జంప్ బాగుంది కదా గాయస్. ఎయిర్ జంప్ ఇగోని గాయస్ ఎయిర్ జంప్ ఇది గాయస్ ఎయిర్ జంప్ ఎట్లుంది గాయస్ కామెంట్ చేయండి. ఎయిర్ జంప్ గాయస్ మనం V1 కూడా వేసుకోవాలి గాయస్ C2లోకి పోయి. ఇప్పుడైతే మనం చాలా పనులు ఉన్నాయి గాయస్. చాలా పనులు ఉన్నాయి. ఇప్పుడైతే వెళ్ళిపోదాం గాయస్. మళ్ళీ జంగల్కి అయితే వెళ్ళిపోదాం. 2,000 వచ్చింది గాయస్. గమ్మున టెలిపోర్ట్ అయిపోతుంది గాయస్. గమ్మున టెలిపోర్ట్ అయిపోదాం. వచ్చేసాం గాయస్. పైలట్ స్టార్టర్స్ ఇప్పుడైతే వెళ్ళిపోదాం గాయస్. ఇప్పుడైతే మళ్ళీ మనం జంగల్కి గాయస్. ఇది పైలట్ స్టార్టర్ గాయస్. మనం ఇక్కడికి వెళ్తే స్టార్ట్ చేసాం పైలట్ స్టార్టర్. ఇప్పుడైతే మనం చెస్ట్ అయితే తీసేసుకుందాం. ఇప్పుడైతే చెస్ట్ తీసేసుకుందాం. చెస్ట్ తీసేసుకుందాం. 337 ఎవరు గాయస్ మనం కూడా ప్రో కావాలి గాయస్. ఇప్పుడైతే మనం కూడా ప్రో అవి చూపించాలి గాయస్ అందరికి. ఇప్పుడైతే దబ్బున వెళ్ళిపోదాం గాయస్. మనకి బోర్డు కొనాల్సిన అవసరమే లేదు గాయస్. ఎందుకంటే ఐస్ ఫ్రూట్ ఉంది గాయస్. ఇప్పుడైతే మనకి ఐస్ ఫ్రూట్ ఉంది కాబట్టి మనం బోర్డు కొనాల్సిన అవసరమే లేదు. సో దబ్బున వెళ్ళిపోదాం గాయస్. ఎనర్జీ ఊరికైపోతుంది గాయస్. ఏం చేయాలి గాయస్. ఎనర్జీ అయిపోతుంది. అయ్యా అందుకే ఆగుతున్నా గాయస్ ఎనర్జీ అయిపోతుందని. ఇప్పుడైతే దబ్బున వెళ్ళిపోదాం గాయస్. ఎనర్జీ అయిపోతుంది. దబ్బున వెళ్ళిపోవాలా. ఎనర్జీ అయిపోతుంది. ఇప్పుడైతే దబ్బున వెళ్ళిపోదాం గాయస్. సబ్స్క్రైబ్ చేయండి గాయస్. మీ లెవెల్ ఎంతో కూడా కామెంట్ చేయండి గాయస్ ప్లీజ్ గాయస్. ఇంకా మీ దగ్గర ఏం మిథిక్ ఫ్రూట్స్ ఉందో, మీరు ఏం ఫ్రూట్స్ యూస్ చేస్తారో అది కూడా కామెంట్ చేసేయండి గాయస్. ఇప్పుడైతే దబ్బున వెళ్ళిపోదాం. జంగల్కి అయితే వచ్చేసాం గాయస్. దబ్బున వెళ్ళిపోదాం. ఇప్పుడైతే దబ్బున వెళ్ళిపోదాం గాయస్. ఎడిటింగ్లో కొంచెం డిస్టర్బ్ వస్తుంది గాయస్. అన్నీ పెట్టించుకోకండి గాయస్ ప్లీజ్ గాయస్. సపోర్ట్ చేయండి గాయస్. 290 అయితే వచ్చేసింది గాయస్. ఇప్పుడైతే వెళ్ళిపోదాం గాయస్. చాక్ ఫ్రూట్ అనుకోడు గాయస్. గ్యాంగ్ ఉన్నారు కదా గాయస్ ఇక్కడ అయితే మొత్తం గాయస్. మనకెందుకులే, మనమైతే గొరిల్లా కింగ్ అయితే దబ్బున పోయి చంపేద్దాం. రప్ప అనుకుంటా గాయస్. దబ్బున గొరిల్లా కింగ్ అయితే తీసుకున్నాం. గొరిల్లాస్ సరే గొరిల్లాస్ కింగ్ ఇంతకుముందే కదా వచ్చింది. ఇప్పుడైతే మనం గొరిల్లాస్ తీసుకున్నాం గాయస్. ఇప్పుడైతే వెళ్ళిపోదాం దబ్బున గాయస్. ఎయిర్ జంప్ ఇవ్వండి గాయస్. ఎయిర్ జంప్ మనమైతే ఎయిర్ జంప్ తీసుకున్నాం. ఇప్పుడైతే దబ్బున వెళ్ళిపోదాం. బ్రో ప్లీజ్ వెయిట్. ఎందుకు ఆగమన్నారు గాయస్? నన్నే ఆగమన్నారు గాయస్. ఎవరిని ఆగమన్నారు? మనని కాదు గాయస్. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. గోల్ అంట గాయస్. మన గోల్ అయితే మేము గాయస్. గొరిల్లా ఉన్నాడు కదా గాయస్. గొరిల్లా కింగ్ గాయస్ తీసుకోలే గాయస్. ఇప్పుడైతే చంపేద్దాం వీరని. అయితే మ్యాక్స్ అయితే డెవలప్ అయింది 16 వరకు. 25 అయితే ఇప్పుడైతే మనకి ఎక్స్మో వస్తుంది. ఐస్ స్ట్రైక్ గాయస్. జంప్ బటన్ అడ్డం ఉంది గాయస్. ఇప్పుడైతే మనం రప్ప అని కూడా చంపేద్దాం గాయస్. ఇప్పుడైతే దబ్బున చంపేద్దాం. రప్ప అనుకుంటాం. గొరిల్లాస్ అయితే చంపేసాం. ఇప్పుడైతే ఇంకొక గొరిల్లాని కూడా చంపేద్దాం. రప్ప అనుకుంటా. ఇంకా 3 స్టార్స్ వచ్చేసింది గాయస్. ఇప్పుడైతే దబ్బున చంపేద్దాం గొరిల్లాస్. ఈ గొరిల్లాస్ కూడా చంపేద్దాం గాయస్. ఈ గొరిల్లాస్ని పిచ్చిలేపిస్తారు గాయస్. మనం గొరిల్లాస్ రప్ప చంపేస్తున్నాం గాయస్. మనం కొట్టలేరు గాయస్. చూసారా గాయస్. గాయస్ అరే బూడా ఫ్రూట్ యూజ్ చేస్తుంది గాయస్. ఎవరో నాకుంది గాయస్ బూడా ఫ్రూట్. అయితే మన లెవెల్ అప్ కూడా అయిపోయింది. 1200
అయ్యా గాయస్ గ్రావిటీ వర్సెస్ బూడా అనుకుంటా గాయస్. ఇప్పుడైతే మనం గొడవలు లోపలికి అనవసరంగా పోతున్నాం గాయస్. ఇక్కడ ఎవరు ఉన్నారు గాయస్? ఈయన దాచుకోండి గాయస్ ఎవరు. గాయస్ ఖతర్నాక్ ఉంది గాయస్ బూడా ఫ్రూట్ అయితే. మనుందా గాయస్. గాయస్ మనం కూడా ఎప్పుడు బూడా ఫ్రూట్ వస్తా అని వెయిటింగ్ గాయస్. మనకి కూడా బూడా ఫ్రూట్ రావాలని. ఇప్పుడైతే తబ్బున వెళ్ళిపోదాం గాయస్. వచ్చిందనుకోండి గాయస్. అయ్యో రాలే గాయస్. ఇంకా అది డైమండ్ చెస్ట్ అయితే ఇంకా స్పాన్ కాలేదు గాయస్. ఇప్పుడైతే మనం గొరిలా కింగ్ తీసేసుకొని రప్ప చంపేద్దాం గాయస్. గొరిలా కింగ్స్ కాదు గొరిలా కింగ్ గాయస్. ఎవరు గాయస్ ఈగల్ ఫ్రూట్ యూజ్ చేస్తుంది గాయస్. ఒకటైతే గ్రావిటీ, ఇంకోటైతే బూడా, ఇంకా ఎవరో ఏమో చాప్, ఇంకొకటేమో చాప్ ఫ్రూట్ యూజ్ చేస్తుండు. ఇప్పుడైతే మనం వీళ్ళు చంపకముందే మనమే పోయి దబ్బున చంపేద్దాం గాయస్. గొరిలా కింగ్ని అయితే ఇప్పుడైతే దబ్బున చంపేద్దాం. మన లెవెల్ వచ్చేసి 26 గాయస్. బాసెస్ మనం కొట్టగలుగుతారు గాయస్. అందరు బాసెస్ మనం కొట్టగలుగుతారు అనుకుంటా గాయస్. అని యూజ్ చేస్తున్నాను కూడా గాయస్. గాయస్ వెళ్ళిపోయాడు గాయస్. ఇప్పుడు మనం దబ్బున చంపేద్దాం బాస్ని అయితే గాయస్. అర్రే గాయస్ మన డ్యామేజ్ అయితే మస్తు తీస్తుండు గాయస్. చెప్తున్నాం గాయస్ మన డ్యామేజ్ అయితే మస్తు తీస్తుండు. ఇది చంపేద్దాం రప్ప గాయస్. మనం ఓన్లీ మన పవర్స్ యూజ్ చేయాలి గాయస్, లేదంటే దబ్బున చంపేస్తుండు గాయస్. రియల్ చెప్తాను దబ్బున చంపేస్తుండు గాయస్. మన దబ్బున హెల్త్ డ్యామేజ్ ఎట్లా ఇస్తుండే అంటే అట్లా ఇస్తుండు గాయస్ దబ్బున. ఇప్పుడైతే చంపేద్దాం. మళ్ళీ మనం పవర్ యూజ్ చేద్దాం. అరే గాయస్ కొడుతుండు గాయస్. గాయస్ చంపేసిండు గాయస్. షిట్. ఇప్పుడైతే మనం మళ్ళీ మ్యాగ్మా కూడా యూజ్ చేస్తుండు మ్యాగ్మా. ఇప్పుడైతే ఈయనైతే చంపేద్దాం గొరిలా కింగ్ని. గొరిలా కింగ్ ఏడున్నావు? ఇప్పుడైతే చంపేద్దాం రప్ప అనుకుంటా గాయస్. చంపేసాం గాయస్ ఫైనలీ వి డిడ్ ఇట్ గాయస్. 28 లెవెల్ అప్ 28 గాయస్. కిందకి ఉంది గాయస్. అందుకే ఇప్పుడు 29 అని కూడా వచ్చింది. అది దబ్బున చెస్ట్ అయితే తీసేసుకున్నాం. కిందికి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మళ్ళీ మనం మళ్ళీ 1 minute పడతామండి. హలో గాయస్ బాయ్. ఇక పార్ట్ 3లో కలుసుకుందాం. బాయ్. సైనింగ్ ఆఫ్. లైక్ అండ్ షేర్ తప్పకుండా మర్చిపోకండి ప్లీజ్ గాయస్.